హాయ్ గైస్, మై నేమ్ ఈజ్ రామ్. ఈరోజు మనం ఈ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది ఎండ్ ఆపరేటర్. ఎండ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తున్నాం, మనం రెండు నెంబర్స్ డిఫైడ్ చేద్దాం. A=7, B=9. 7ని బైనరీ సిస్టంలోకి మార్చితే 0, 1, 1 అంటే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీకు జూమ్ చేస్తామండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది కదా, ఇక్కడ ఈ 1 ఇది ఉంది కదా, ఇది 2 పవర్ 0 అంటే 1. తర్వాతది 2 పవర్ 1 అంటే 2. తర్వాతది 2 పవర్ అంటే 4 పవర్ 1 అంటే 4. ఓకే, అంటే 4, 2, 1 కలిపితే 7, అది బైనరీ. అలాగే 9 కూడా. 9 ఫస్ట్ ప్లేస్లో 1 అంటే 2 పవర్ 0 ఇంటూ 1, 1. 2 పవర్ 0 2 పవర్ 2 ఇంటూ 0, 0. 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 0, 0. 2 క్యూబ్ ఇంటూ 1, 8 అంటే 8 ప్లస్ 1, 9. ఇందాక కూడా 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 0 ఇంటూ 1, 1. 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 1, 4. 2 క్యూబ్ 2 స్క్వేర్ ఇంటూ 1, 4. ఓకే, 4 to 1, 7. ఇప్పుడు ఎండ్ గేట్ ఏంటంటే రెండు 0 ఉంటే 0 చేస్తుంది. ఏంటంటే రెండు 0 ఉంటే 0 చేస్తుంది, రెండు 1 ఉంటే 1 అవుతుంది. ఇంకేమున్నా సరే అది 0 అవుతుంది. అంటే 0, 1 ఉన్నా 1, 0 ఉన్నా సరే అవుట్పుట్ 0. 1, 1 ఉంటేనే అది 1, మిగిలిన ఏమున్నా సరే అది 0 ఎండ్ గేట్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది, 0, 1 ఉంది. 7, 9లో చూడండి, 0, 1 అంటే అవుట్పుట్ 1, 1, 0 అంటే 0, 1 అంటే అవుట్పుట్ 0, 1, 0 అన్న అవుట్పుట్ 0. ఇది కూడా 0నే. ఇది 1, 1 అంటే అవుట్పుట్ 1. మనకు అవుట్పుట్ ఏం వస్తుంది, 0, 0, 0, 1 వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ అవుట్పుట్ రాశాను. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ చెప్పింది అంటే 2 పవర్ 0 ఇంటూ 1, 1. ఓకే, నెక్స్ట్ది ఆర్ గేట్. ఆర్ గేట్లో కూడా మనం రెండు నెంబర్స్ని డిఫైన్ చేసుకున్నాం. వీటికి బైనరీలో రాసేసాం నెంబర్స్ని. పక్కన మీకు అర్థం కావడానికి రాశాను. అది ప్రింట్ A/B అని ఉంది. దీని సింబల్ స్ట్రైట్ లైన్ అంటే పైప్ అనమాట. ARB. ఇందులో 0, 0 ఉంటే 0, 1, 0 ఉంటే 1, 0, 1 ఉంటే 1, 1, 1 ఉన్నా సరే 1. అంటే 0, 0 తప్ప ఇంకేది ఉన్నా సరే అది 1 వస్తుంది. ఓకే, దీన్ని కూడా ఒకసారి రన్. దీని అవుట్పుట్ ఏమొస్తుంది, 0, 0 అంటే అవుట్పుట్ 0, 1, 1 అంటే అవుట్పుట్ 1, 0, 1 అంటే అవుట్పుట్ 1, 1, 0 అంటే అది అవుట్పుట్ 1. అంటే 0, 1, 1, 1 అంటే ఇది వస్తుంది. దీన్ని మన బేస్ 10లో కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ 7. అంటే 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 1 ఇంటూ 1, 2 పవర్ 2 ఇంటూ 1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 7. దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి అవుట్పుట్ 7 వచ్చిందా, సేమ్ అంతే. నెక్స్ట్ ఇందులో బిట్ వైజ్ ఆపరేటర్స్లో నెక్స్ట్ది XOR గేట్. XOR గేట్ ఏంటంటే ఇందులో కూడా రెండు నెంబర్స్ డిఫైన్ చేసుకున్నాం. దీన్ని పవర్ సింబల్తో డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఉంది చూసారు, పవర్ సింబల్తో డిఫైన్ చేస్తాం. ఇందులో కూడా బిట్ వైజ్ ఆపరేటర్ నెంబర్స్ని బైనరీ సిస్టంలోకి మార్చాం. 3 అంటే 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 2 పవర్ 1 ఇంటూ 1. 4 అంటే 2 పవర్ 2 ఇంటూ 1. ఓకే, ఇందులో ఏంటంటే రెండు సేమ్ ఉంటే 0 ఇస్తుంది, రెండు డిఫరెంట్గా ఉంటే 1 ఇస్తుంది. ఓకే, ఈ రెండు సేమ్ 0, 0 కాబట్టి అవుట్పుట్ 0. ఈ రెండు డిఫరెంట్ 0, 1 అంటే అవుట్పుట్ 1, 1, 0 అంటే అవుట్పుట్ 1, 1, 0 అంటే అవుట్పుట్ 1. చూడండి 0, 1, 1, 1. ఇక్కడ కూడా 7 వస్తుంది. రన్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా అవుట్పుట్ 7 వచ్చింది. అంటే రెండు సేమ్ ఉంటే 0 ఇస్తుంది, లేదా 2 డిజిట్స్ డిఫరెంట్ అయితే, 2 బైనరీ డిజిట్స్ డిఫరెంట్ అయితే 1 ఇస్తుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ రైట్ షిఫ్ట్ అనమాట. రైట్ షిఫ్ట్ ఏంటంటే మనం ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే లాస్ట్న ఇక్కడ 1 ఇచ్చాం కదా, ఇక్కడ A/1 ఇచ్చాం కదా, అంటే లాస్ట్న ఉన్న నెంబర్
ఒక నెంబర్ డిలీట్ అవుతుంది అనమాట. దానికి లెఫ్ట్ సైడ్న ఒక 0 యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ 0 1 1 3 1s ఉన్నాయి కదా, రైట్ షిఫ్ట్ 1 చేసాం కదా, ఇక్కడ 1 డిలీట్ అయ్యి ఈ 1 డిలీట్ అయ్యి ఇది రైట్ సైడ్కి జరిగి లాస్ట్ని ఎండింగ్లో 0 యాడ్ అవుతుంది. అంటే ఇలా అనమాట. ఇప్పుడు దీని నెంబర్ ఎంత? 2 + 1 3. చూడండి అవుట్పుట్ 3 వస్తుంది. అవుట్పుట్ 3 వచ్చింది కదా, అంతే. ఇప్పుడు లెఫ్ట్ అంటే రైట్ షిఫ్ట్ 1 అంటే డివైడెడ్ బై 2^1 అంటే 7 డివైడెడ్ బై 2^1 ఎంత? 3 పాయింట్స్లో ఎంత వస్తుంది. కానీ ఇది ఓన్లీ పాయింట్స్ని తీసుకోదు, ఇంటీజర్స్ని మాత్రమే తీసుకుంటుంది. సో మనకి 3 వస్తుంది అనమాట. అలా కాదు, ఇక్కడ మనం ఒకవేళ 8 ఇచ్చామనుకోండి, అంటే లాస్ట్ 1 అవుతుంది, 1 0 0 అంటే మనకి 4 వస్తుంది. ఓకే, అంటే 8 డివైడెడ్ బై, కావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అది తీసేసి 8 ఇచ్చామనుకోండి, రైట్ షిఫ్ట్ 1 చేసామనుకోండి, మనకి 4 వస్తుంది. చూడండి 4 వచ్చింది ఇక్కడ. ఎందుకంటే అది డివైడెడ్ బై 2 చేస్తుంది. రైట్ షిఫ్ట్ 1 అంటే డివైడెడ్ బై 2 అంటే డివైడెడ్ బై 2^1. ఒకవేళ రైట్ షిఫ్ట్ 2 చేసామనుకోండి, డివైడెడ్ బై 2^2. రైట్ షిఫ్ట్ 3 చేస్తే డివైడెడ్ బై 2^3. అలా అనమాట. లెఫ్ట్ షిఫ్ట్లో కూడా 7 ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, ఇందులో కూడా లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనం ఉన్న నెంబర్స్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసి రైట్ సైడ్ ఒక 0 యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ 0 1 1 1 అని ఉంది కదా, ఈ లాస్ట్లో ఉన్న 0 కట్ అవుతుంది. లాస్ట్ నుండి 0 లెఫ్ట్ సైడ్కి మూవ్ అయినప్పుడు అది కట్ అవుతుంది. కట్ అయ్యి రైట్ సైడ్ ఒక 0 యాడ్ అవుతుంది అనమాట. ఇంకొంటే అవుట్పుట్ ఇలా ఉంటుంది. దీన్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తే 14 వస్తుంది అనమాట. అంటే 2^2³ 2² 2^1 అంటే 8 + 4 + 2 14 వస్తుంది అనమాట. కాబట్టి అవుట్పుట్ చూద్దాం. పైథాన్ చూడండి అవుట్పుట్ 14 వచ్చింది. ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ మూవ్ చేసింది. అంటే ఇంటూ 2^1. ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 ఇస్తే అది ఇంటూ 2^1. ఒకవేళ అక్కడ 2 ఇస్తే అది ఇంటూ 2^2 చేస్తుంది. కావాలంటే ఇక్కడ 2 ఇచ్చి చూద్దాం. 2 ఇచ్చాను కదా, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇంటూ 2^2 అంటే 7 × 4 ఎంత? 28. చూడండి అవుట్పుట్ 28 వచ్చింది. అర్థమైందా? థ్యాంక్ యూ.